మనకు మనం వెళ్ళమండి. దేవదూత ఎప్పుడైతే మెరుపులాగా మెరిసిందో ఆ మెరుపులను ఆకర్షించేసుకుంటారు దేవుడు. ఆ మహిమ పెళ్లి కుమారుని దగ్గరికి మన సంఘాన్ని అలా తీసుకుని వెళ్తారని గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే మేఘముల మీద కొనిపోబడదుము. ప్రభుని ఎదుర్కోవడానికి ఆకాశమండలానికి మేఘముల మీద కొనిపోబడదు అంటే అర్థం ఏంటంటే అందరూ చూస్తూనే ఉంటారు, ఆకాశమండలం వైపు చూస్తూనే ఉంటారు. ఆ శబ్దం ఏంటి? ఆ ఊరేంటి? ఆ ప్రధానత శబ్దం అంటున్నారు. ఆ శబ్దం ఏంటి? ఈ యొక్క అడావుడేంటి? ఈ సందడేంటి అని ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటుండగానే ఈ పెండ్లి కుమార్తె చక్కగా రూపు ధరించుకుని తయారైనటువంటి పెళ్లి కళతోటి ఆమె పైకి వెళ్ళిపోతుంది. అందరూ చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు, అయ్యో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. నేనే చెప్పారు పెళ్లి కుమారుడు వస్తాడని. పెళ్లి కుమార్తెకి మనం తయారవ్వాలని చెప్పారు, విన్నాం. ఎన్ని సంవత్సరాల్లో విన్నాం, కానీ మేమైతే సిద్ధపడలేకపోయాం. వారు వెళ్ళిపోతున్నారు. యూదులు అన్యులు కూడా ఏం చేస్తారంటే రొమ్ము కొట్టుకుంటారంటే ఏడుస్తారట. అయ్యో మాకు ఆ భాగ్యం లేదేంటి, ఇప్పుడు మేమేం అవ్వాలి, మా పరిస్థితి ఏంటనేటటువంటి రొమ్ము కొట్టుకుని ఏడ్చేటటువంటి పరిస్థితి. అందుకే ఆకర్షణ శక్తి కలిగించుకున్నటువంటి వారమైన మధ్యాకాశంలోకి ఆకర్షించుకుంటాడు ప్రభు. ఆ ఆకర్షణ మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. అలాగే మేఘము కొనిపోబడిను ఆ విధంగా ప్రభు వచ్చినప్పుడు కూడా ఎలాగైతే మేఘం వెళ్ళేటప్పుడు అలాగే మనం కూడా కొనిపోబడదు. కొనిపోబడుట అంటే కనుక లాగుకొనిపోవట చెప్పాం కదా మొన్నటిసారి. ఏమనంటే బూర్లు పట్టుకుని ఎత్తి మీద పెట్టుకుని వెళ్తుంటే ఒక కాకో గెద్ద వచ్చి టకేలమైన బూరిని ఎత్తుకుపోతుంది, కోడిపిల్లని గెద్దెత్తిపోయినట్లుగా అనమాట. ఆ విధంగానే ఈ పెండ్లి కుమార్తె ఎక్కడ తయారీ ఉంటే అక్కడ సాతాన్ చేతులకు వెళ్లకుండా ప్రభే వచ్చి గట్టుకుని తీసుకొని పోతారు. ఈ పెండ్లి యొక్క కుమార్తె జీవితం అటువంటిది. అందుకే మనం ఏంటంటే మార్పు పొందుదము, మేఘముల మీద కొనిపోబడదు. మొన్న చెప్తున్నారు విమానం వచ్చినప్పుడు మన స్నేహితురాలు ఒక ఆవిడ వచ్చారు, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చారు. ఆ వచ్చినటువంటి సందర్భంలో చెప్తున్నారు, ఈ బాబోయ్ ఇలాంటి విమానం ఇంతవరకు చూడలేదు. నేను టర్కీ వెళ్ళాను, ఇతర దేశాలను, యెరూషలేం వెళ్ళి అన్నీ వెళ్ళాను, కానీ ఎలాంటి విమానం, ఎంత పెద్ద విమానాన్ని నేను చూడలేదు. ఎన్ని వరుసలు ఉన్నాయో విమానం లోపల, ఎన్ని వందల మంది ఎక్కేశారు, చాలా పెద్ద విమానం అని చెప్పింది. అలాగా ఇప్పుడు ఈ మహిమ మేఘము అలాగ ఎవరి మేఘం వాళ్ళది అలా కలిసి మరి వెళ్ళిపోతూ ఉంటారు. చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటుందో ఆ సేను. మేఘముల మీద కొనిపోబడదు, మార్పు పొందాలి, మేఘముల మీద కొనిపోబడాలి. ఇది అనమాట ఆ తర్వాత ఏంటంటే పెండ్లి వివాహము అంటే గొర్రె పిల్ల వివాహము. గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు గొర్రె పిల్ల లాంటి, ఈ గొర్రె పిల్ల పెండ్లి విందు అన్నారు ప్రకటన గ్రంథం 19లో. ఈ వివాహోత్సవ సమయం వచ్చేసింది, దగ్గరికి వచ్చేసింది, రెండవ రాకడ వచ్చేసింది, ప్రభు వచ్చేస్తారు. పెండ్లి కుమారుడైన ప్రభు భూమి మీద నుండి వచ్చిన పెండ్లి కుమార్తెను కలుసుకొని మాట్లాడుకునేటటువంటి స్థలమై ఉన్నది. ఇప్పుడు వరకు దర్శనంలోను కళలోను చూసాం ప్రభువుని, మనం డైరెక్ట్గా చూడలేదు మనం. కానీ ఇప్పుడు ఏంటి, వరుడేమో మధ్యాకాశంలోకి వచ్చేసి కూర్చుని ఉన్నారు. సాధారణంగా పెళ్లి జరుగుతుంటే సత్యలోకి ముందు ఎవరు వస్తారు, సిద్ధపరచబడిన పెండ్లి కుమారుని స్థలంలోకి, ఆ సింహాసనంలోకి వచ్చి ఆయన కూర్చోబెడతారు. ఆ తర్వాత పెళ్లి కూతురుని తీసుకురావడానికి పాస్టర్లు పెద్దలు వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆ పెండ్లి కుమార్తెను తీసుకుని వస్తారు. ఇప్పుడు సంఘము పెండ్లి కుమారుడు కూడా లేచి నిలబడాలి. ఈ యొక్క వధువు సంఘానికి ఎంత గొప్ప అంతస్తు వచ్చేసిందో చూడండి. ఈ మలినంతో కూడినటువంటి ఈ సంఘము ప్రభు యొక్క రక్తంతో ఎప్పుడైతే మహిమపరచబడిందో, శుద్ధీకరించబడిందో ఎంత అంతస్తు వచ్చేసిందో ఒకసారి ఆలోచన చేస్తే. ఇప్పుడు పెండ్లి కుమారుడు సిద్ధపడి కూర్చున్నటువంటి పెండ్లి కుమార్తె వస్తుందంటే కనుక సంఘం అందరూ లేచి నిలబడాలి. పెండ్లి కుమారుడు కూడా లేచి, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్న స్టేజ్ మీద పెళ్లి కుమారుడు, పెద్ద పెద్ద పాస్టర్లు కూడా లేచి నిలబడవలసింది. అంత విధేయత చూపిస్తారు. ఇంకా పెద్దని చిన్నని కాదు, ఇంకా అక్కడ అంతస్తు ఏంటంటే నా ప్రభు కొరకు సిద్ధపరచబడినటువంటి పెండ్లి కుమార్తెగా ఓ సంఘం వస్తుంది. కాబట్టి పెండ్లి కుమార్తెను ఎదుర్కొనుటకు, పెండ్లి కుమార్తెను ఘనపరచడానికి ఇంత గొప్ప కార్యం అక్కడ జరగనయ్యున్నదని మనం అర్థం చేసుకుందాము. అలాగే కలుసుకునేటువంటి అక్కడే మాట్లాడు. పెండ్లి కుమార్తె వస్తుంది, పెండ్లి కుమారుడు ఎక్కడ ఉన్నారు. వీరు ఇరువురు కలిసి ఏం చేస్తారంటే, ఇంతవరకు ఏం చేసావు, ఇంతసేపు అయింది, ఏమేం జరిగించావు, మెల్లిమెల్లిగా వారు మాట్లాడుకునేటువంటి స్టేజ్ అనమాట అండి అది. స్వయంగా ముఖాముఖిగా మోషేతో ఎలాగైతే మాట్లాడాడు దేవుడు, అలాగే ఇప్పుడు పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎంత ఆనందమో, ఎంత సంతోషమో, ఎంత ముఖమంతా కూడా వెలిగిపోయేటటువంటి పరిస్థితుల్లో నా పెండ్లి కుమార్తెను నేను కలుసుకోగలిగాను, నా పెండ్లి కుమారుని నేను కలుసుకోగలిగాను అని నా వరుడు, నా వధువు, నా ప్రియుడు, నా ప్రియురాలు అనేటువంటి సంతోషంతో
వారంత ఆనందంగా గడుపుతూ ఉండేటువంటి పరిస్థితి. ఆయనకేం సంతోషం అంటే తెలుసా, నా సొంత రక్తం ఇచ్చి ఈ నిన్ను కొనుక్కున్నాను, నా సొంత రక్తం ప్రాణం పెట్టానమ్మ నీ కోసం నేను. అప్పుడు నా పక్కలో నిన్ను చేర్చుకోవడానికి నాకు అవకాశం కలిగింది. ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి సహధర్మచారిని అయ్యావు నువ్వు అని ప్రభువుకి ఎంతో ముచ్చట, ఎంతో సంతోషం. ఆ పెండ్లి స్టేజ్ మీద, ఆ వేదిక మీద, మధ్యాకాశం అనే వేదిక మీద కనుక వివాహం అక్కడ జరుగుతుంది. స్త్రీ పురుష భేదం లేదు. పరంలో పెండ్లికి ఇవ్వబడరు, పెండ్లికి చేసుకోరు. కానీ ఇదేంటంటే మర్మముతో కూడినటువంటిది అన్నమాట. ఇంకా పెండ్లి అనేటటువంటిది ఒక అలంకార రూపం. పెండ్లి కుమారుడు అలంకారం, పెండ్లి కుమార్తె అలంకారం. అంటే ఏంటంటే ఇంక అక్కడ ఎలా ఉంటుందంటే నా ప్రియుడు, నా ప్రియురాలు అంటే ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ, శ్లాఘించుకుంటూ, కొనియాడుతూ, ఒకరి లక్షణాలు ఒకరు చెప్పుకుంటూ ఉంటారన్నమాట. భూమి మీద ఎన్ని శ్రమలు పడి వచ్చాను నేను, నీకోసం నేను ఆ శ్రమలన్నీ తీసి నీకోసం ఎదురు చూస్తున్నానని ప్రభువు చెప్తూ ఉంటారు. ఈ ఆనందకరమైన సంభాషణ చేసుకునేటువంటి వేదిక అది మనము గుర్తించవలసినటువంటి వారమైన. అనగా మరి మహిమ శరీరానుసార్లు కనుక స్త్రీ పురుష భేదం లేదు. ఇంకా మహిమ శరీరం వచ్చేసింది, ఇంకా ఆడవేషం లేదు, మగ వేషం లేదు. ఇంకా మహిమ శరీరాలు కాబట్టి భేదమే లేదు. ఇంకా పరలోకమే, ఇంకా అక్కడ మహిమ ఆనందం, మహిమ దేశం అది, ఇంకా మహిమలోకము. భూలోకములో ప్రభునకు 2000 సంవత్సరాల క్రితమే ప్రదానం చేయబడింది సంఘం. అంటే ప్రభు శిలువ మీద రక్తం కార్చినప్పుడు ఆయన చనిపోయి సమాధి చేయబడిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత సంఘం ఏర్పాటైంది. శిష్యులైన వారు సువార్తను చెబుతూ ఒక్కొక్కరిని కూడా సంఘంలో అపుస్తులైనటువంటి వారు సంఘములు చేర్చుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ 12 మందే, కానీ ఒకటి తప్పిపోయినప్పటికీ కూడా ఆ 11 మందే ఆ మాటలే శిలువ మీద పలికినటువంటి 7 మాటలే మరి పునాది రాళ్ళు అయిపోయి, మహావృక్షాలు అయిపోయి, ఈ యొక్క దేవుని యొక్క సంఘం ఇలాగా పెంపారిపోయింది, వృద్ధిలోనికి వచ్చింది. అందులో నుంచే ఇప్పుడు ఆ సంఘంలో నుంచి అప్పుడే సంఘం తయారైంది. అంటే ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితము సంఘం తయారైంది. ఆ సంఘం యొక్క రూపమే ఇప్పుడు పెండ్లి కుమార్తె రూపం అన్నమాట. కనుక 2000 సంవత్సరాల క్రితమే రక్తం ధారపోసి సంఘము కట్టుకున్నాడు ఆయన. ఆ కట్టుకునేటువంటి సంఘం అప్పుడు ప్రదానం చేయబడింది అనమాట. ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందామో ప్రభు మన యొక్క ప్రియుడైపోయాడు అనమాట. అప్పుడే ప్రధానం అయిపోయింది. ఇప్పుడు వివాహం జరిగేటువంటి వేదిక మీద ఉన్నారు ప్రభువు మరియు వధువు అనే మాట మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఏం చేశారంటే మరి మొదటి 2 కొరింథీ పత్రిక 11:3 ఏమన్నా, జగత్తు వేయబడక పూర్వమే నిర్ణయించబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా అప్పటికప్పుడు సంబంధం చేసుకున్నటువంటి కాదు. జగత్తు పునాది వేయబడక మునుపు, అంటే సృష్టి నిర్మాణం కాక మునిపే దేవుని యొక్క హృదయంలో ఉన్నాం మనమందరము కూడా. తండ్రి అద్వితీయ కుమారుడు ఆయన రొమ్మున అనుకుని ఉన్నారు. ఆయనకి ఇంకొక వైపునేమో పెండ్లి కుమార్తె ఉన్నది. దేవుని యొక్క హృదయములో పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఎప్పుడో నిర్ణయం అయిపోయారనమాట. ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు లెక్కెట్టుకుంటే కనుక 2000 సంవత్సరాల క్రితమే ఈ సంఘం పుట్టడం, ఈ సంఘము ప్రభుకి మరి ప్రదానం చేయబడటం అనేటువంటి విషయాలు మనం గుర్తుంచుకోవలసినటువంటి వారమైనాం. అందుకే ఏమన్నారంటే పెండ్లి కాకముందు మరి వారు వేరువేరుగా ఉంటారు, పెండ్లైన తర్వాత ఏక శరీరం అవుతారు. ఏక శరీరం అంటే ఇది దుష్టాత్మతో మనం సంబంధించినటువంటి అర్థాలు తీసుకోకూడదు. ఏక శరీరం అంటే ఆయన ఏం చెప్తే ఈమెది, ఈమె ఏం చెప్తే ఆయనది, ఒకే మాట ఒకే బాటలో నడుస్తారు ప్రభువు సంఘము కూడా. ఇది జరగవలసినటువంటి కార్యక్రమమైనది. అందుకే ఎలాగుంటుందంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యి ఉన్నాడు. యెషయా గ్రంథం 54 అధ్యాయంలో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. భర్త అంటే భరించేవాడు, ఏం కావాలంటే అది ఇవ్వవలసిందే, సమకూర్చవలసిందే. అతనికి ఉన్నా లేకపోయినా ఎంత కష్టపడైనా సరే ఆ భార్య పిల్లలకు కావలసినటువంటివన్నీ కూడా మరి సంపాదించి పెట్టవలసినటువంటి వాడై ఉన్నాడు, భర్తగా ఉన్నాడంటే. అందుకే ఎన్ని సాక్ష్యాలు చెప్తాం మనం. ఈ నెల అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పింది ఒక అమ్మాయి. ఎలా ప్రభా ఈ ఇబ్బందులు తీరటం ఎలాగా, కనీసం తినడానికి సమృద్ధి లేదా, కట్టుకోవడానికి సమృద్ధి లేదా, ఇంటి అద్దెలు కట్టాలి, పిల్లలకి అవి కట్టుకోవాలి, ఇవి కట్టుకోవాలి, ఎలా ప్రభా ఈ నెల అంతా శూన్యంగా ఉందని అలా దేవుడి పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుంటే తెలియని రీతిలో పట్టుకొచ్చి సొమ్ములు పట్టుకొచ్చి ఇచ్చాడు. కొడుకు ఇంకా డ్యూటీ చేస్తున్నాడు, చిన్న చిన్న జీతాలు. ఆ జీతాల్లో ఏం చేశారంటే డబ్బు పట్టుకొచ్చి ఇచ్చాడు. ఒకరు పట్టుకొచ్చమ్మా ఇది ఉంచండి అని చెప్పారు. ఇదంతా కలిసి ఏమైంది, అద్దెలు కట్టుకోవడానికి, బిడ్డలను పోషించుకోవడానికి ఎంత ఇది. అందుకే అనుదిన ఆహారం అన్నారు. దేవుని యొక్క సహాయం మనకి ఎలాగో తెలుసా, అనుదిన ఆహారం.
దైవజన దేవదాసయ్య గారి దగ్గర కూడా వెళ్ళి నాకు 300 కావాలి పిల్ల పెళ్ళి చేయాలంటే, ఆ రోజుల్లో 300 కావాలంటే అప్పుడే పెట్టంత అక్కడ వేసేసి పెట్టేవారు శిష్యులు. ఎవరు దేవదాసయ్య గారి దగ్గర ఉన్నటువంటి శిష్యులు అయినటువంటి వారు పెట్టేసిన తర్వాత ఈ అడిగినటువంటి వ్యక్తి అతనికి ఇవ్వాలి కాబట్టి ఆయన దగ్గర ఏమీ లేదని తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళని శిష్యులు కూడా తెలుసు. అబ్బాయి రండి పెట్టి చూసి మరి ఆ సొమ్ము పట్టుకొచ్చి ఉండండి. అయ్యా ఇప్పుడే కదా ఎండలో పెట్టేసాం, కడిగేసాం, ఎండ పెట్టేసేసాం, పెట్టి ఉత్తుని పెట్టాం, పేపర్లు కూడా పరిచేసాం. అయ్యో ఏమీ లేదు ఇంకేం తెమ్మన్నాను కదా అంటే దాచి పెట్టిన దానాన్ని తెమ్మన్నాను కదా. ఆయన మనసులో అనుకున్నారు, ప్రభా ఈ బిడ్డ నన్ను అడిగారు, నేను నిన్ను అడుగుతున్నాను. దారిపోయేటండి ఒక మరి స్నేహితుడు ఒక స్నేహితుని దగ్గరికి వెళ్ళాడట. ఆ స్నేహితుని దగ్గర కూడా రొట్టెలు లేవంట. రొట్టెలు ఏమని అడగడానికి వెళ్ళాడు. ఎవరినైతే అడిగారో అతని దగ్గర లేవంట. అతని దగ్గర లేకపోతే ప్రభు ఎంత చక్కని సాదృశ్యం చెప్పారంటే ఆ లెక్కల్లోనూ అతడు అర్ధరాత్రి పిల్ల పక్కన పడుకున్నా నేను లేవలేను ఇవ్వలేను అంటాడా స్నేహితుడు? అయితే ఒకవేళ అంటాను వచ్చేమో కానీ నీ స్నేహితుడు అటువంటి వాడు కాదు. నేను సృష్టించడం నీ కర్త అయిన భర్త అయి ఉన్నాడు. ఈ యొక్క కర్త భర్త ఎటువంటి వాడో తెలుసా? ఎప్పుడు నీకు అవసరమో అదంతా కూడా ఇస్తాడు. ఎంత అవసరమో ఇస్తాడు, ఎప్పుడు అవసరమో ఇస్తాడు. ఆ గడి దాటిపోనివాడు, సిగ్గుపరచనివ్వడు. నేను ఎంత గొప్ప ఏర్పాట్లు చేశాడండి దేవుడు మనకి. కనుక ఆ పెట్టిలో ఉన్నాయి చూడమంటే వాళ్ళు విసుక్కుంటూ కసుకుంటూ వెళ్ళి చూసేసరికి ఆ పేపర్ కింద కాగితం కింద కావలసినంత, అంత ఎక్కువ కూడా కాదు మళ్ళీ. అందుకే అనుదినాహారం అన్నారు. ఏనాటికి కావలసినటువంటి ఆహారం ఆ రోజున మనకు అందించడం గొప్ప దేవుడే. సరిపడినటువంటి ఆహారం, సమృద్ధికరమైన ఆహారం మనకు అడగగానే ఇచ్చేటటువంటి దేవుడైనాడు. ఎందుకు నిధులు ఎన్నో ఎక్కువ పెట్టుకుని దాన్ని మోసేవారు లేక, దాన్ని కాపాడేవారు లేక అనవసరమైనటువంటి ప్రయాసాలు ఎందుకు మనకి? ఏ పూటకి ఆహారం అది మనకు దేవుడు ఇచ్చేస్తున్నాడు కాబట్టి కడుపు నిండుతుంది, శరీరానికి వస్త్రం వస్తుంది, అవసరాలు తీరుతాయి. ఇంక అంతకంటే మనకి ఏం కావాలి? అలాంటి గొప్ప దేవుడు నీకు ఎప్పుడు ఏది కావాలో చూసుకుని పోషించుకునేటటువంటి పోషణకర్త మన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఇది మనం గమనించవలసినటువంటి వారమైన నిన్ను సృష్టించడం నీ భర్త అన్నారు కాబట్టి ప్రభువా నువ్వు నాకు భర్తవయ్యండి, నాకు నా పిల్లలకి కావాల్సినవన్నీ కూడా తీర్చనండి. ఎన్ని సాక్ష్యాలండి బాబు! మనం నమ్ముకున్నప్పటి నుంచి కూడా 50 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని ఆశ్చర్యకార్యాలు అలా చెప్తుంటే కానీ సాక్షి సమూహం అన్నారు. అందుకే దేవుడు చేసిన ఉపకారం చెప్పుకోవడానికి ఈ సాక్షి సమూహము. ఆ సాక్షి సమూహంలో నువ్వున్నావు, నేనున్నాను. ఎంత గొప్ప జీవితం మనకు దేవుడు ఇచ్చాడు. అందుకే మరి ఏమన్నారంటే 4వ పాయింట్, గొర్రె పిల్ల వివాహము. నిష్కలంకమైనట్టు గొర్రె పిల్ల నీ తండ్రి నా తండ్రి, నీ కర్త నా కర్త, నీ భర్త నా భర్త. ఆ నిష్కలంక గొర్రె పిల్ల యొక్క వివాహమే సంఘముతో చేయబడినటువంటి వివాహము. అప్పుడు భార్యకున్నదంతా భర్తకే, భర్తకున్నదంతా భార్యకే. ఇంకా వేరు భావాలు లేవు. ఇంకా ఆయన తెలుసుకుని నేను దాచుకోవడం కాదు, నాకు తెలుసుకుని ఆయన దాచుకోవడం కాదు. సమిష్టి అర్థం చేసుకునేటటువంటి ఆ మనసు కలిగి సమిష్టి దృక్పథంతో ఆ కుటుంబాన్ని నెట్టుకొచ్చేటువంటి పరిస్థితి. దేవుడు నువ్వు నేను అంతే, మనందరం కలిసి సంఘము. ఆయన మనకి తండ్రి, కర్త, భర్త అయి ఉన్నాడు. కనుక సమస్తం కడుపులో ఏమాత్రం కూడా కళంకం లేకుండా ప్రభుని అడిగితే కనుక సకల సమృద్ధితో నింపేటటువంటి తండ్రి అయి ఉన్నాడని గ్రహించుకుందాము. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సినటువంటి 6వ పాయింట్ ఏంటంటే గొర్రె పిల్ల పెండ్లి విందు. వివాహం అయిపోయిన తర్వాత వెంటనే వివాహానంతరము పెండ్లి విందు జరుగునని కార్డుల్లో రాస్తారు మనకి. వివాహానంతరము వెంటనే మనకు భోజన పదార్థాలు వడ్డించేస్తూ ఉంటారు. ఇప్పుడు పెండ్లి విందు అనమాట. ప్రకటన గ్రంథం 19:9 మనకి వ్రాయబడి గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఆ విందుకు పిలువబడమే గొప్ప అంట. మరి ఒక్కొక్కరు పెళ్లి చేస్తూ ఉంటే కనుక దానికి ఎంత ఇంపార్టెంట్ వ్యక్తులని పిలుస్తూ ఉంటారు. అందరినీ పిలిచేయరండి. పిలువబడిన వారు ధన్యులు. ఆహార పదార్థాల మెనూ కూడా ఎంతో లిస్టు చెప్తూ ఉంటారు. ఎంతో కాస్ట్లీ పదార్థాలు ఉంటాయండి. అంచేత ఆ పెండ్లి ఎంత ఘనంగా జరుగుతుందో, విందు ఎంత ఘనంగా జరుగుతుందో, విందుకు పిలువబడిన వారు కూడా అంత ఘనం కలిగినటువంటి వారై ఉన్నారు, గొనలేనటువంటి వారై ఉన్నారు. భూలోకంలో మారు మనసు పరిశుద్ధ జీవితము కలిగినటువంటి వారు ప్రభుతో ఏకమవుతారండి. అంతే తప్ప ఇది ఎప్పుడో చెప్పుకున్నాం. కుమ్మరవాడు కొండలు చేసేటప్పుడు కొండ ఆయన చేతిలో ఉంది, మట్టి ఆయన చేతిలో ఉంది. అంటే కొండ ఇంకా తయారవ్వలేదు, మట్టి ఆయన చేతిలో ఉంది. కుమ్మరవాని చేతిలో మట్టి ఉంది. ఆ మట్టిని సారి మీద ఏం చేయాలంటే ఒక రూపం కల్పించేటట్లు ఒక కొండాకారం చెయ్యాలి. ఈ కొండాకారం చేసేటప్పుడు ఆయన చేతిలో ఉండగానే విచ్చిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకో తెలుసా? ఆ మట్టిలో ఉండకూడనటువంటి ఏ రాయో రప్పో ఉంటుంది, దాన్ని ఏకం చేయనివ్వదు.
ఈ మట్టి అంతటి కూడా ఒక ఆకారం వచ్చేలా చెయ్యనివ్వదు. ఆ లోపల కొంచెం ఉండకూడదు ఉంది కాబట్టి మన మనసులు కూడా అలాగే కుటుంబాల్లో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ ఉండకుండా ఆలోచనలు ఉండే వ్యక్తి కనుక అక్కడ ఉంటే కనుక ప్రతీదీ కూడా వ్యతిరేకతలు వచ్చేస్తూ ఉంటాయి. అనుకూలమైన వాతావరణం ఉండదు ఇంక అక్కడ. ప్రభు ఇక్కడ బోధకులు లేకపోతే యాజకులు లేకపోతే ఒక వానరు ఇక్కడ ఉన్నట్టు పరిస్థితులు ఉంటే కనుక వారితో పాటు సంఘం కూడా ఏమవ్వాలంటే ఈ మట్టి దేవుని చేతిలో ఎలా కుమ్మవాని చేతిలో కొండ ఎలాగైతే తయారవుతుందో ఏమాత్రం భేదాభిప్రాయం వచ్చినా ఇంకా కార్యం జరగదండి. ఓకే అనుకుని ముందుకు వెళ్ళిపోయినటువంటి కార్యాలే జరుగుతూ ఉంటాయి. మనకు కష్టమైనప్పుడు కూడా ఓకే చేస్తూ ఉండాలి. అది ఒకవేళ వాళ్ళ యొక్క నిర్ణయాలు మనకు కొంచెం అనుకూలంగా లేనప్పుడు మనకు కొంచెం బాధ కలుగుతుంది. అయినా సరే మన ఇష్టాన్ని కట్టిపెట్టుకుని ప్రభు ఇష్టానికి మనం లోబడినట్టయితే అక్కడ మహిమ కార్యం జరుగుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఇప్పుడు మనం ఆ ప్రభువు మనము ఏకమైతేనే ప్రభుతో మనం ఏకమైతేనే పెండ్లు జరుగుతాయి. చెయ్యి కలుపుతారు, దండలు మారుస్తారు, ఇంకే బైబిళ్ళన్నా మారుస్తారు, వస్తువులైనా మారుస్తారు. ఈ మార్చండి విధానం ఏంటనమాట, నీది నాది కాదు ఇంకా ఏకము అని తెలియచేయటం అనమాట. అదే పెండ్లంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన రెండు మనసుల మధ్యన ఏకత్వం, ఇద్దరు వ్యక్తుల మధ్యన రెండు కుటుంబాల మధ్యన ఒక బంధుత్వం ఇది. అదే మరి ఈ వివాహం అంటే వివాహ వ్యవస్థ దేవుడు పెట్టాడు. ఈ ఒంటరిగా ఉండడానికి వీల్లేదు, వీడు తొంట్రోడైపోతాడని చెప్పి కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు మానవుడికి. ఈ కుటుంబ వ్యవస్థ ఏమవుతుందంటే ఈ కుటుంబం సంఘం అవుతుంది. ఈ సంఘాలన్నీ కలిపి ప్రభు యొక్క అవయవాలు అవుతున్నాయి. ఎంత గొప్ప మర్మమో చూడండి. అందుకే మనము ఒక్కరమై ఉండలేదు, మనము కుటుంబ వ్యవస్థతో ముడిపెట్టుకుని ఉన్నాం. మనం ఒక్కరిగా ఉండడానికి దేవుని ఇష్టం కదా. అది నరుడు ఒంటరిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఒక కుటుంబం అవ్వాలని ఆయన ఉద్దేశము. వాళ్ళ పిల్లల కన్నాలు వాళ్ళ పిల్లల సమూహాలుగా ఉండాలి. ఇది ప్రపంచము, ఇది లోకము ఆయన యొక్క ఉద్దేశములు. అందుకే నిత్యము ఆయనతో పాటు. అందుకే అంటారు కదా, విడివిడిగా ఉన్నటువంటి ఆ అమ్మాయిని అబ్బాయిని మనం ముడిపెట్టినప్పుడు వివాహం చేసినప్పుడు మన ఉద్దేశాలు ఏంటి, దేవుని ఉద్దేశం ఎలాగా ఒకటి చేయాలని. మనుషులమైనటువంటి మనము ఆ పక్షాన్ని ఈ పక్షాన్ని ఉన్నటువంటి బిడ్డలందరూ కలిసి ఐకమత్యంతో సంతోషంతో వాళ్ళిద్దరిని ఏకం చేసామంటే వాళ్ళని ఒక కుటుంబంగా దీవిస్తాం. మనం అక్కడికి వచ్చి వాళ్ళ పిల్లలు కలగాలని, ఇంతమంది పిల్లలు కలగాలని వాళ్ళ మీద అక్షింతలు వేసో లేకపోతే తిరువుసీలు గుర్తులు వేసో వారిని ఆశీర్వదిస్తాం. మనం మీరు ఒక కుటుంబంగా ఎంతవరకును చావు వచ్చేంతవరకు మరణ పర్యంతం కూడా ఏకమై ఉండాలి. అంతే. ఎన్ని అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా, అభిప్రాయ భేదాలు వస్తాయి రాక, మనం వచ్చినప్పుడు కూడా ఏం చేయాలంటే దాన్ని తీసి అవతల పాడేసుకుని మళ్ళీ ఏకమైపోవాలి. అందుకే కుటుంబ ప్రార్థన కూడా ఒక మెట్టై ఉంది ఇలాగ ఏకం అవ్వడానికి అనమాట అండి. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు వచ్చినటువంటి ఏదైనా వ్యత్యాసాలు ఉంటే ఆ కుటుంబ ప్రార్థన దేవుడు మనకు మధ్యవర్తి. ఆ దేవుడు మధ్యవర్తికున్నాడు కాబట్టి నీలో ఉన్న బాధ నీలో ఉన్న ఈ కుటుంబ ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా కొంచెం చిన్న ప్రార్థన చేసి ఆ వాళ్ళలో ఉండే బాధలు దేవుడి దగ్గర చెప్పుకుంటే అక్కడికి సమస్య పోతాయి. మళ్ళీ రాత్రి అంతా కూడా ప్రార్థన చేసి పడుకుంటాం. ఉదయకాలం వేసి మళ్ళీ కుటుంబ ప్రార్థన అంటారు. అంటే 2 పూటలు ఉండాలి కుటుంబ ప్రార్థన. ఇప్పుడంటే అరించిపోయాయి, ఇప్పుడు సమయాలు ఉండట్లేదు. కుటుంబ ప్రార్థన గంటలు తరబడి చేసుకునేవాళ్ళం కనుక మళ్ళీ ఉదయకాలం రాత్రి అంతా ఏదైనా కల్లోనూ మరి దర్శనంలో కన్నా తేడాలు వస్తే కనుక, లేకపోతే భార్యాభర్తల మధ్యన ఏదైనా తేడా వస్తే కనుక ఒప్పుకొని దేవుని దగ్గర ఒకటైపోవడం అనమాట. ఇది మంచి సంబంధానికి పునాదులు ఇవి. అందుకే ఆయన మనం ఒకటై ఉన్నాం, వేరు కాదు, విడివిడిగా కాదు అనేటువంటి మాట. ఈ పెళ్ళయిన తర్వాత ఏం చేస్తారో తెలుసా, రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం పెళ్ళికి వెళతామో పెళ్ళికూతురికి మనకు కావాల్సిన పెళ్ళికూతురైనా పెళ్ళికొడుకైనా వాళ్ళకి ఏం కావాలంటే చదివింపులు చదివిస్తాం, వస్తువు పెడతాం, లేకపోతే డబ్బులు పెడతాం. వాళ్ళు కూడా మనకి ఏం చేస్తున్నారంటే తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారనమాట అండి. ఈ పెండ్లి విందుకి హాజరైనటువంటి వారికి పిలువబడిన వారు ధన్యులు అన్నారు కదా, అక్కడ జరుగుతుంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే పెండ్లి కుమారుడుగా ఉన్నటువంటి ఆయన ఈ పెండ్లికి పిలువబడినటువంటి వారందరికీ కూడా వరాలు ఇస్తాడట, బహుమానాలు ఇస్తాడట. ఎంత గొప్ప భాగ్యం అండి పెండ్లి విందులో మనకు బహుమతులు పొందడం అంటే. అందుకే ఆయన చేతిలో ఉన్నటువంటి జీతం, ఆయన చేతిలో ఉన్నటువంటి బహుమతులు, ఆయన చేతిలో వరాలు నీ కోసం నా కోసం కూడా ఇస్తారని గమనించవలసినటువంటి వారమైన కనుక గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు, బహుమతులు పొందుతారు. కనుక ఈ వధువుకి వరుడు, వరుడికి వధువు అయితే ఎప్పుడైతే వీళ్ళకి ఒకరికొకరు బహుమానం అయ్యి ఉన్నారో, ఒకరికొకరు ప్రజెంటేషన్ అయ్యి ఉన్నారో, అంత మాత్రమే కాదట పెళ్లి కుమారుడు మళ్ళీ పెళ్ళికి వచ్చినటువంటి వారందరూ కూడా గిఫ్ట్లు ఇస్తాడు.
ఆ విధమైనటువంటి వరాలన్నమాట. అవే బహుమతులంటే. మనం పిలువబడ్డాం కనుక మన స్టేజ్ని బట్టి దేవుడు మనకు అంతస్తు ఇస్తున్నాడు. అందుకని గొర్రెపిల్ల పెండ్లి విందు అనేటువంటి మాట మనం పెండ్లి, గొర్రెపిల్ల వివాహము, గొర్రెపిల్ల పెండ్లి విందు, పిలువబడిన వారు ధన్యులు అన్నారు. ఈ విధముగా మరి ప్రభు ఆ మధ్యాకాశంలో వేదికగా ఉంది కాబట్టి ఆ వేదికగా ఉన్నటువంటి ఆ యొక్క వేదిక మీద, స్టేజ్ మీద ప్రభు మరి మనకి యేసుక్రీస్తు ప్రభు వారు మనకు వరాలు ఇస్తారు, బహుమతులు ఇస్తారు. మనకి ఆ పెండ్లి విందుకు చేరినటువంటి వారికి అంతస్తును బట్టి వారికి కొన్ని రకాలైనటువంటి వరాలు ఇస్తారని, అది పొందుకోవలసినటువంటి వారు అవి ఏంటో తెలుసా? పెండ్లి కిరీటం, పెండ్లి కూర్చోడానికి ఒక సింహాసనం ఇస్తారట, ఒక కిరీటం పెడతారట, పెండ్లి వస్త్రాలు ఇస్తారు మనకి. అలాగే మరి పెండ్లి కుమార్తెకి ఏమేమి ఇష్టమో ఇష్టమైనటువంటివన్నీ కూడా ఇస్తారండి. అక్కడ అవన్నీ కూడా పొందుకోవడానికి సంసిద్ధమైనటువంటి వారే పిలువబడతారు. అందుకే అక్కడ పెండ్లి పిలుపే గొప్ప సంగతి అంటే అక్కడ బహుమానం ఇచ్చుకోవడం ఇంకా గొప్ప సంగతి అని మనము అర్థం చేసుకుందాం. పెండ్లి కుమార్తె ఏం చేస్తుందంటే ఈ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి ఇచ్చుకునేటువంటి బహుమానం మాత్రం ఇరువురు కలిసి పెండ్లికి వచ్చినటువంటి వారికి ఇచ్చిన బహుమానాలు అంటే సంఘానికి దేవుడిచ్చిన గొప్ప వరాలు. సంఘానికి దేవుడిస్తున్నాడు వరాలు. ఈ సంఘానికి ఇచ్చిన వరాలు అవి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మనం వాటిని అందుకోవాలి. సన్నిధిలో దర్శనం వస్తూ ఉంటుంది మనకి. దేవుడి ఇచ్చిన వరాలు మనం అందుకోలేకపోతే కనుక ఎందుకు పనికిరాం మనం. అందుకే ఇక్కడ మన సన్నిధిలో కూడా మనకి మరి జస్ట్ ఒక 10 minutes మనం చేరాలో ఉంటున్నాం, ఉండేటటువంటి గంటలు. అది మీకు తెలుసు కనుక ఈ 10 నిమిషాల్లో కూడా ఎన్ని రకాలైనటువంటి దీవులు మనకి ఇస్తున్నారు, ఎన్ని దర్శనాలు వస్తున్నాయో మనకి, వాక్యాలు ఇస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు, హెచ్చరికలు ఇస్తున్నారు. ఈ వాక్యాన్నే మనకు వాగ్దానాలుగా కూడా ఇస్తున్నారు. ఇది గమనించవలసినటువంటి వారమైన ఈ అంతస్తు ఇంటి దగ్గర ఉంటే వస్తుందా? మనకి రాదు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు కనిపెట్టినప్పుడు దేవుడు మనకి ఏ అంతస్తుకు తగినటువంటి ఆ బహుమానాన్ని దేవుడు మనకి అందిస్తూ ఉంటారు. అందుకే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఒకరికొకరు ఒక రకమైనటువంటి వరం అయితే ఈ సంఘానికి ఇచ్చేటటువంటి గొప్ప బహుమతి. అందుకే ఇందులో పాలు భాగస్థులమై ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, గొర్రెపిల్ల పెండ్లికి వచ్చాం, మేము వివాహానికి వచ్చాం ప్రభా, భాగ్యం ఇచ్చాం, నీకు వందనాలు. రెండోది ఏంటి? పిలువబడ్డాం తండ్రి, నీకు వందనాలు. పాల్గొనే భాగ్యం ఇచ్చావు తండ్రి, నీకు వరాలు పొందిన భాగ్యం కూడా ఇచ్చావు తండ్రి, అందుకు నీకు వందనాలని కృతజ్ఞతతో కూడినటువంటి హృదయాన్ని ఆయన దగ్గరికి మనం ఇవ్వాలి. పెండ్లి విందులో చేరే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, ఇచ్చినందుకు వందనాలు. ఎందుకంటే నెరవేరక ముందే నెరవేర్పు కలిగిందని చెప్పమనేటువంటి దేవుని యొక్క మాట ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇంకా 7వదిగా మనం చూసినట్లయితే ఒక చిన్న మాట, ప్రకటన గ్రంథము 12:5లో కూడా ఏమనుందంటే 12వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ యొక్క లక్షణాలు చెప్పాలంటే రోజులు పట్టేస్తూ ఉంటాయి. అది ఒక రోజు చెప్పుకుందాం మనము. టూకీగా ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే ఆమె గర్భవతి అయి ఉంది, ఎన్నో శ్రమలు పొందుతూ ఉంది ఆ స్త్రీ సూర్యుని ధరించుకుంది, చంద్రుని కాళ్ళ కింద పెట్టిందట. అంటే లోకాన్ని జయించింది, ప్రభుని శిరస్సు మీద పెట్టుకుంది, కిరీటంగా పెట్టుకుంది. అందుకే ఈమెకు శ్రమలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే సంఘానికి శ్రమలు వచ్చినట్టుగా ఈమె సింహాసనంతో కొనుక్కోబడింది. అప్పుడు నిలబడగలిగింది కాబట్టి సింహాసనం దగ్గరికి ఆ స్త్రీ కొనుక్కోబడింది. అయితే కొనుక్కోబడినటువంటి ఈమె దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండను, అక్కడికి కొనుక్కోబడింది. ఆయన దాసులు ఆయనను సేవించుతూ ఆయన ముఖ దర్శనము చేస్తూ ఉంటారు. ఇదనమాట అండి మనకు లాస్ట్ అండ్ ఫైనల్ మనకు దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏంటంటే ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఉంటాము, ఆయన యొక్క ఆనందాన్ని చూస్తూ ఉంటాము. అందుకే ప్రదానం చేయబడినది, మధ్యాకాశంలో వివాహం జరిగింది. ఆ తర్వాత 7 ఏండ్ల విందులో పెండ్లి కుమార్తెలో పాల్గొంది. వివాహానంతరము పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుని తన ఇంటికి తీసుకుని వెళ్ళిన రీతిగాని ప్రభు సంగమనే భార్యను మధ్యాకాశం నుండి నూతన యెరూషలేమును తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది ఆఖరి స్టేజ్ అనమాట. అంటే గొర్రెపిల్ల సింహాసనము, వివాహము విందు, 3వది సింహాసనము. ఆ సింహాసనం నాతో పాటు మీరు ఇచ్చిన ఆజ్ఞలు మీరు పాటించినట్లయితే కనుక మీరు ఏం చేస్తారో తెలుసా? నా సింహాసనం నేను కూర్చొని పెట్టుకుంటాను. ఒకే ఒక సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్న సింహాసనం మీద ఈ కోట్లాది ప్రజలకు ఎలాగుంటారు, ఇముడుతారు. ఎందుకంటే ఆయనలోనికి ఆత్మలో ఆత్మ కలిసిపోతూ ఉంది. ఈ వెలుగులో వెలుగు ఎలాగైతే కలిసిపోతుందో ఆత్మలో ఆత్మ అలాగే ఇముడిపోతాయని మనం అర్థం చేసుకుందాం. ఈ విధంగానే మరి 2వ రాకడ పరిస్థితులు మనం అర్థం చేసుకుందాము. ఇది భూలోకంలో మార్పు పొందుదాము, మేఘాసిన మధ్యాకాశానికి వెళ్ళిపోతాం, అక్కడి నుంచి నూతనేశంలోకి వెళతాం. అలా వెళ్ళిన తర్వాత ఏకసింహాసన భాగ్యం అన్నారండి. ఇది ఏకసింహ, దేవుడు మనము కూడా ఒకే సింహాసనం. ఎంత గొప్ప అంతస్తు, ఇంక తేడా పడాలు ఏమీ లేవు. ఆయన ఒడిలో నువ్వు నేను, మనందరము కూడా
ఏక సింహాసన భాగ్యం కలుగుతుంది మనకి. అంత గొప్ప భాగ్యము. మళ్ళీ ఏకసింహాసనం కూర్చోడమే కాదు, ఆయనతో పాటు ఏక బెంచీలో, ఒకే బెంచీలో సహపంక్తి భోజనం అన్నారు. తేడాలు ఏమి లేవు. ఆయన హెచ్చు మనం తగ్గనేది లేదు. ఆయనతో పాటు సమాన భాగ్యము. సింహాసనంలో ఒక భాగం అయిపోయామా, ఆ తర్వాత భోజన బలలో కూడా ఒక భాగం అయిపోయామా. ఎంత గొప్ప భాగ్యము. ఏక పరిపాలన అన్నారు దీన్నే. ఏక సింహాసన భాగ్యము, ఏక భోజన బలలో పాల్గొనే భాగ్యము, ఏక పరిపాలన. అంటే ప్రభు ఆయన యొక్క రాజు అయి ఉంటాడు, ఈ సంఘం ఏమై ఉంటుందంటే రాణి అయి ఉంటుంది. ఈ రాజు రాణి యొక్క చేతిలో మిగిలిన జనమందరూ కూడా ఉంటారు. ఏక పరిపాలన. ఆయన మాట ఆమె మాట ఒకటే, తేడా పాడాలు లేవు, ఉద్దేశాలు వేరుగా లేవు. పరిశుద్ధమైనటువంటి వర్చస్సు కలిగి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు కాబట్టి వారు ఏక పరిపాలన జీవితము కలిగి ఉన్నారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారం. ఇది అంతా కూడా ఎలా జరుగుతుందంటే ఈ యొక్క రెప్పపాటు కాలంలో ఇవన్నీ కూడా ఇంకా ఒకటి దాని తర్వాత ఒకటి లేట్ అయింది అనే మాట లేదు. ఇంకా ఉదాని తర్వాత ఒకటి మన దగ్గరికి వచ్చేసిన భాగ్యం కనుక అట్టి భాగ్యం దేవుడు మనకిచ్చి అట్టి సిద్ధపాటు మనకిచ్చి రెండవ రాకడికి ఆయత్తపడదాము గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు. పెండ్లి కుమార్తెగా సిద్ధం చేస్తున్నందుకు వందనాలు. పెండ్లి కుమారుడిగా మీరు అక్కడికి వస్తున్నందుకు వందనాలు. మధ్యాకాశం ఒక వేదికగా, ఒక స్టేజ్గా చేసి అది వివాహం చేసుకునేటువంటి ఒక స్థలముగా, మహిమ స్థలముగా ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. ఇన్ని జరిగిన తర్వాత ఏక సింహాసనంలో భాగ్యం, ఏక బల్లారాధనలో భాగ్యము, ఏక పరిపాలనలో భాగ్యము. ఇంత గొప్ప అంతస్తు ఎవరికి దొరుకుతుంది ప్రభువా? నువ్వు మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యము చివరి వరకు నిలుపుకునేటటువంటి కృప దేవుడు మాకు ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రభువా వందనాలు తండ్రి, స్తుతులు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయం వృధా పోకుండా విన్నటువంటి వారు, చెప్పినటువంటి వారు అందరము ఏక శరీరం అన్నారు కాబట్టి ఏక పాలి భాగ్యం కలిగి ఉండే కృప దేవుడు మాకు ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. మరణాత.